హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పికిల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తెచ్చుకొని ఆ బోన్లెస్ చికెన్ని బాగా వాష్ చేసిన తర్వాత మనం దీన్ని ఇలా హాఫ్ సన్న పీసెస్గా కట్ చేసి ఇందులో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఇందులోకి మనం 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, సాల్ట్ను వేసి మనం ఈ సాల్ట్, ఈ పసుపు చికెన్కి పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టిన చికెన్ని ఇందులోకి వేసి 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసిన చికెన్ని మనం 2 సైడ్స్ టర్న్ చేసి ఇలా ఇంకో వైపు తిప్పి మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మనం ఫ్రై చేసేటప్పుడు ముందుగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల పచ్చిగా ఉండకుండా చికెన్ బాగా ఉడుకుతుంది. అందుకనే ఫస్ట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు టోటల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది, అంటే చికెన్ కుక్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మనం ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక 3 నుంచి 4 టీ స్పూన్స్ వరకు కారంని వేసుకొని దీన్ని మనం కలుపుకోవాలి, మిక్స్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం ఒక 5 రెమ్మల కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లిలు తీసుకొని మనం వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం దీన్ని వాటర్ వేయకుండా కొద్దిగా కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం వీటిని పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ ఆయిల్లో అయితే మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లోకి మనం కొద్దిగా జీలకర్ర వేసి, కొద్దిగా కరివేపాకు వేసి, తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసి ఇవి అన్నీ కొద్దిగా ఆయిల్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు దీన్ని కొద్దిగా వాసన పోయే వరకు, పచ్చి వాసన పోయే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్లో కారం వేసి మిక్స్ చేసి పెట్టాం కదా, ఆ మిశ్రమాన్నిటిని మనం ఈ ఆయిల్లోకి వేసేసి మనం దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికే వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపటికి ఒకసారి కొద్దిగా దీన్ని మనం కలుపుకుంటూ దీన్ని మనం ఒక 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ కొద్దిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్లో ఇందులోకి 2 లెమన్ జ్యూస్ని ఇందులోకి వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, మన టేస్టీ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మనం ఇంట్లో కూడా దీన్ని చాలా బాగా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఈ చికెన్ పికిల్ని, చికెన్ ఊరగాయని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching. Please do like, share and subscribe.